ఒక పేషెంట్ 38 ఇయర్స్ ఇంట్లో గొడవ పడుతూ ఉండగా వైఫ్తో అక్కడ నైఫ్ ఉండే. ఆ నైఫ్ అంటే అనుకోకుండా అది కుచ్చుకోవడం జరిగింది అక్కడ పొట్ట దగ్గర. దీనివల్ల ఏమైంది అంటే ఫస్ట్ 3-4 డేస్ నెగ్లెక్ట్ చేశారు. ఆ చిన్నగా పైనే కుచ్చుకుంది కదా అని అసలు ఎవాల్యుయేషన్ కూడా చేసుకోలేరు. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఏదో ఆయింట్మెంట్ పెట్టుకోవడం, టాబ్లెట్స్ వాడడం జరిగింది. 4 డేస్ తర్వాత మా దగ్గరకొచ్చారు. చూస్తే పొట్ట ముట్టుకుంటే విపరీతమైన నొప్పి, వాంతులు అవుతా ఉన్నాయి. స్కాన్ చేయిస్తే సీటీ స్కాన్‌లో పొట్టలో ఉన్న ఇంటెస్టైన్‌కి హోల్ అయింది అని ఉందన్నమాట. దాన్ని పర్ఫోరేషన్ పెరిటోనైటిస్ అంటాం. సో హిస్టరీకి వెళ్తే ఈ నైఫ్ ఏదైతే కుచ్చుకుందో అది పైన కాకుండా లోపల ఇంటెస్టైన్ వరకు కుచ్చుకొని హోల్ అయింది ఇంటెస్టైన్. దీన్ని ఇంటెస్టైనల్ పర్ఫోరేషన్ పెరిటోనైటిస్ అంటాం. అంటే ఇంటెస్టైన్‌లో ఉన్న ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉంటుందో అది పొట్ట మొత్తం స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ లాగా అవుతుంది. దీనికి ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సి ఉంటుంది. దాన్ని లాప్రాటమీ సర్జరీ అంటాం. సో ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీలో ఆ పేషెంట్‌కి సర్జరీ చేసి ఆ హోల్‌ని క్లోజ్ చేశాము. ఇప్పుడు పేషెంట్ చాలా బెటర్‌గా ఉన్నారు. సో ఇలాంటి నెగ్లిజెన్స్ చేయొద్దు. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ.